హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో హ్యాండ్ కటింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి 41 సైజ్ అండి. 41 సైజ్ హ్యాండ్ కటింగ్ కోసం క్లాత్ని ఈ విధంగా 4 లేయర్లుగా ఇలా మడత వేసుకుని ఈ విధంగా చేతులు పొడవు అనేది మార్క్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్తో మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా చంక డౌన్ దగ్గర లూజ్ కూడా చూసుకుని ఈ విధంగా అయితే ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ డౌన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, హ్యాండ్ డౌను ఆది బ్లౌజ్తో అని ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. ఎంత పెట్టాలి, ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మనం హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలి అన్నది మనం చూసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 8 మీద 1 పాయింట్, ఎంత అయితే పొడవు ఉందో అదే పొడవు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కుల్ని స్ట్రైట్గా స్కేల్తో స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా. ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు మనం ఇదే పీసులో కట్ చేసిన బ్యాక్ పార్ట్ అండి. ఇది ఖర్చుతో సహా మనం స్టిచ్చింగ్ ఎక్కడైతే వేస్తామో అక్కడ ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. అప్పుడు మనకి పావు తక్కువ 10 ఇంచులు వచ్చిందండి. అంటే 2 గీతలు తక్కువ 10, దగ్గరగా 9.5 ఇంచులు వచ్చింది. ఇలా ఈ 9.5 ఇంచులు 3 భాగాలుగా మనం టేపుని ఈ విధంగా మడత పెట్టుకుని చూసుకోవాలి. కరెక్ట్గా 3 భాగాలు వచ్చేలాగా. అందులో 1వ భాగం మనకి ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడికి వచ్చింది. ఇది మనకి ఆది బ్లౌజ్తో వచ్చింది. ఇది మనకు కరెక్ట్గా మనం మెజర్ చేసుకుంటే మన మెథడ్లో వచ్చింది. ఇది అదే మార్కుతో ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పావు తక్కువ 2, 1.5 ఇంచు దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ మనం లూజ్ దగ్గర పెట్టిన మార్కింగ్తో ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా ఇప్పుడు చూడండి, నేను 4 లేయర్లు ఖర్చు వరకు పెట్టిన మార్క్ వరకు మాత్రమే ఇలా కట్ చేస్తున్నాను. 4 లేయర్లు ఇలా చూసారు కదా. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి 2 లేయర్లు పై 2 లేయర్లు మాత్రమే నేను కట్ చేస్తున్నానండి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో హ్యాండ్ కర్వ్ సేమ్ అలాగా ఈ 2 లేయర్లు మాత్రమే కట్ చేశాను. ఇలా ఎందుకు చేశానో ఇప్పుడు చెప్తానండి. ఇలా మనం ఎలా అయితే కట్ చేసామో ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల క్లాత్ అనేది రద్దు కింద పోకుండా మనకు సేవ్ అవుతుందండి. క్లాత్ ఒక్కొక్కసారి బ్లౌజ్కి తక్కువ వస్తుంది కదండి ఫ్రంట్ పార్ట్కి, అలా రాకుండా ఉండడం కోసం నేను ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో కట్ చేస్తాను. ఇలా ఇప్పుడు పైన ఇక్కడి నుంచి 1.5 ఇంచుల వరకు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని కింద ఈ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కులకి ఈ విధంగా టేప్ అయితే ఇలా పెట్టి మనం పెట్టుకుని 2 మార్కులకి ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ ఎక్కడైతే చేసామో మధ్యలో ఆ మార్కింగ్ దగ్గర లోపల వైపుకి హ్యాండ్కి ఇలా 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు ఇలా మార్క్ చేసుకుని ఈ 3 మార్కుల్ని ఈ విధంగా ఇలా చంక లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ లోత్ తీస్తాం కదా, అందుకోసం ఇలా ఈ విధంగా మార్క్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. మీరు 2-3 సార్లు కట్ చేస్తే ఏ స్కేలు లేకుండా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి హ్యాండ్ లోత్ అనేది. ఇప్పుడు చూసారు కదా హ్యాండ్ కటింగ్. మనం ఆ చివర బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఈ చివర హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. హ్యాండ్ కరువు ఎంత తీసామో అన్నది లోతు ఈ విధంగా మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, మనం ఇంతవరకు లోతు తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి లోతు తీసింది. మనం అక్కడ అలా ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. చంక లూజ్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలా ఈ విధంగా చూసారు కదండి హ్యాండ్ కటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.